రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. గడిచిన నెల రోజులుగా అల్పపీడనాలు, వాయుగుండాలు రైతుల్ని వెంటాడుతూ ఉన్నాయి. డిసెంబర్లో వచ్చే వర్షాల వల్ల రైతులకి 99% మందికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా, పంటలు చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు వరి నూర్పిడి చేసిన రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం ఒక వరి పంటే కాదు, కంది పంట ఒక్కసారి పూత వచ్చింది. ఆ పూత వచ్చే సమయంలో వాతావరణం 3 రోజులు 4 రోజులు మంగుగా ఉండడం వల్ల పూతంతా నేల మీద రాలిపోతా ఉంది. ఎకరాకి 30,000 పెట్టుబడి పెట్టి 4 రోజులకి 5 రోజులకి మందులు కొట్టుకుంటూ వచ్చిన రైతుకి ఒక్కసారిగా నిరాశ ఎదురైంది. సరే, ఇక భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే, రాబోయే 24 గంటలు కూడా ఆంధ్రప్రదేశ్ కోస్తాలో, రాయలసీమలో మోస్తరు నుంచి ఎక్కడన్నా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ బంగాళాఖాతంలో 18వ తారీఖున ఏర్పడిన అల్పపీడనం అది ఇంతవరకు తీరం దాటలేదు. ఇప్పటికే 6 సార్లు దిశ మార్చుకుంది. ఇక వీడియోలలో ఒకరోజు అటు వెళ్తుంది, ఒకరోజు ఇటు వెళ్తుందని చెప్తే జనం నవ్వుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. స్థిరంగా ఒక్కోసారి అక్కడే కొనసాగటం, దిశ మార్చుకోవటం, ఉత్తర వాయువ్య దిశగా, మరలా తూర్పు దిశగా, అలా దిశలు మార్చుకుంటూ రాబోయే 24 గంటల్లో తీరం దాటే అవకాశాలు కనిపిస్తూ ఉంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఇక దాని ప్రభావంతో రాబోయే 24 అవర్స్లో ఇటు దక్షిణ కోస్తాలోను, రాయలసీమలోను చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కడన్నా 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షం పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అమరావతి వాతావరణ శాఖ నిన్న ఈవినింగ్ రాత్రి విడుదల చేసిన ఒక బులెటిన్ మనం ఒకసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం రాగల 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడి ఇక దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది కొనసాగుతోంది, క్రమంగా బలహీనపడుతుంది. రాబోయే 24 గంటల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అన్ని ప్రాంతాల్లో దాదాపుగా పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రం పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి, చలి తీవ్రత కూడా పెరిగింది. ఇక ఈరోజు ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల్లో ఇది తీరం దాటుతుందని అంచనా వేశారు. కానీ ఇది దిశలు మార్చుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉంది. ఒక 6 సార్లు దిశలు మార్చిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాబోయే 24 గంటల్లో ఇది పూర్తిగా బలహీన పడిపోయే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వాతావరణం ఒకసారిగా మారింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతూ ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కూడా గురువారం రోజు వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక రాబోయే 24 గంటలు ఇది ఎక్కడ తీరం దాటబోతా ఉంది, తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే వివరాలు కూడా మరో వీడియోలు తెలుసుకుందాం. సముద్ర తీర ప్రాంతాల్లో తీరంలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఎక్కడన్నా 1-2 చోట్ల మాత్రం 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక రైతులకి వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని సూచనలు చేశారు. ధాన్యం హార్వెస్ట్ చేసిన రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తడవకుండా కాపాడుకోండి. ధాన్యం తడిస్తే దాన్ని ఆరబెట్టడం ఉలకలేసిద్ది, సగం రేటుకు కూడా కొనరు. సంవత్సరం అంతా కష్టపడి ధాన్యం కనుక తడిస్తే అది తీవ్ర నష్టం. ధాన్యం తడవకుండా చూసుకోండి. హార్వెస్ట్ చేసేవారు శుక్రవారం వరకు ఆగితే బెటర్. వాతావరణం కొంచెం ఎండొచ్చి పొడిగా ఉన్న తర్వాత, అల్పపీడనం తీరం దాటిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే ఇక ఆ తర్వాత వర్షాలు కొనసాగే అవకాశం లేదు. రాబోయే 24 అవర్స్ తర్వాత వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఈ అల్పపీడనం ఎక్కడ తీరాన్ని దాటి ఇక అది క్లోజ్ అవ్వబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.